హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఫుల్ గ్రేవీ తోటి చేపల పులుసు ఎలా పెట్టుకోవాలనేది తెలుసుకుందామండి. చాలా గ్రేవీ ఉంటుంది, మీకు తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. మీకు నచ్చితేనే ఒకసారి ట్రై చేయండి. చాలామందికి చేపల పులుసు అనేది పర్ఫెక్ట్గా కుదరదు. ఇక్కడ నేను చేసే పద్ధతిలో చేయండి, ఈజీగా ఉంటుంది, టేస్టీగా వస్తుంది, మీకు ఫుల్ గ్రేవీ అనేది వస్తుంది అనమాట. మీకు ప్రాసెస్ నచ్చితేనే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ చేపల పులుసు కోసం వచ్చేసి నేను ఇక్కడ ఒక 1 kg చేప ముక్కలు అనేటివి తీసుకున్నానండి. ఇవి వచ్చేసి ఎర్రమేను చేప ఏదో అంటారంట, నాకు చేపలు తెచ్చిచ్చిన వాళ్ళు చెప్పారు. కర్రీ కూడా చాలా బాగుండిందండి. ఇప్పుడు ఫస్ట్ మనం ముందుగా ఈ చేప ముక్కలకి ఒక 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి. కర్రీలో వచ్చేసి మనము పసుపు యూజ్ చేయము. ఇంకా అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక సగం నిమ్మ చెక్క రసం పిండుకోవాలి. ఈ నిమ్మరసం పిండడం వల్ల మనకి చేప ముక్క అనేది తినేటప్పుడు జ్యూసీగా ఉంటుందండి. ముక్క కూడా చక్కగా తినేటప్పుడు టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా మనం ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఈ కారం పసుపు అంతా కూడా ముక్కలకి ఈ విధంగా పట్టించుకుని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఈ ముక్కల్ని ఇలా మనము మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 5-6 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలని చక్కగా తొక్క తీసేసి క్లీన్ చేసి పెట్టుకుని తురుముకోండి. ఒక ముద్దలాగా వస్తుందన్నమాట. తురుముకుంటే మీరు మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి, కానీ మిక్సీలో గ్రైండ్ చేస్తే నాకైతే ఎందుకు అంత టేస్ట్ నచ్చట్లేదన్నమాట. ఇలా తురుముకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు కావాలనుకుంటే మీరు మిక్సీలో అయినా ట్రై చేయొచ్చు. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక వెడల్పాటి కడాయి పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని ఇవి కాస్త చిటపడలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 తీసుకున్నానండి నేను. పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకుని ఈ విధంగా కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దీనిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా తురుముకోవడం వల్ల మనకి ఇది కాస్త పీసెస్ లాగా కూడా తెలుస్తూ ఉంటుందండి. అలాగే ఇది చక్కగా మగ్గడం కోసం 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద దీన్ని చక్కగా మగ్గనివ్వాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ మనకి చక్కగా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. టొమాటోలు కాస్త సన్నవిగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను 3 టొమాటోస్ తీసుకున్నాను. ఈ టొమాటోస్ అన్నీ కూడా మీడియం టు లో ఫ్లేమ్ మీద మనము చక్కగా సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఈ టొమాటోస్ ఇక్కడ మగ్గుతూ ఉంటాయి. మనం వచ్చేసి చింతపండు నానబెట్టేసుకుందాము. చింతపండు వచ్చేసి 2 నిమ్మకాయ అంత సైజు తీసుకుంటే సరిపోతుందండి. గ్రామ్స్లో అయితే ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది చింతపండు. దీనిని చక్కగా మనం ఒకసారి వాటర్లో వాష్ చేసేసి నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఇక్కడ టొమాటోస్ కూడా మనకి సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఈ ప్యూరీని అంతా చక్కగా ఒకసారి కలిపేసేసి కారం యాడ్ చేసుకోవాలండి. కారం వచ్చేసి మనం చేప ముక్కలకి 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాము. ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నేను కారం యాడ్ చేస్తున్నాను. చేపల కూరకు వచ్చేసి మనకి ఆయిల్, కారం అన్నీ కూడా ఎక్కువే పడుతుందండి, ఉప్పు కూడా. ఇప్పుడు ఈ మసాలా ఏదైతే ఈ పేస్ట్ ఉందో, ఉల్లిపాయలు ఇదంతా గ్రేవీ ఉంది కదా, దీనిలో మనం చేప ముక్కల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. మళ్ళీ అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోకుండా ఇలా 1 by 1 పెట్టుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి చేప ముక్కలను కూడాను. ఇప్పుడు ఈ చింతపండు, మనం నానబెట్టుకున్న చింతపండుని చక్కగా గుజ్జులాగా చేసుకుందామండి. రసం తీసుకుందాము. ఇలా చింతపండు రసం తీసుకున్న తర్వాత మనం చేప ముక్కలను పెట్టుకున్న గిన్నెలోకి ఈ చింతపండు రసాన్ని ఈ విధంగా స్ట్రైనర్ తోటి వడకట్టేసుకోండి. ఆ పిప్పి మొత్తం ఉండిపోతుంది అనమాట, కర్రీలోకి వెళ్ళిపోకుండా చక్కగా మనం ఓన్లీ పులుసు మాత్రమే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పులుసునంతా మనము చేప ముక్కల్లో వేసేసుకోవచ్చండి. చూడండి, చేప ముక్కలు కూడా మనకు కాస్త ఇక్కడ మగ్గినట్లుగా గట్టిపడింది కదా చేప ముక్క. ఇప్పుడు ఈ పులుసు యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత మీరు గరిటెతోటి ఇష్టం వచ్చినట్టు కలిపేయకుండా జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నెమ్మదిగా ముక్కని ఇలా కదిలిపారంటే చేప ముక్క కిందకు కూడా పులుసు అనేది వెళ్ళి చక్కగా కుక్ అవుతుందండి, టేస్టీగా వస్తుంది. మీరు ఒకవేళ గరిటెతో కలపకపోయినా మీరు ఇలా గిన్నెని అటు ఇటు ఇలా తిప్పినా సరే మీకు ఆ పులుసు అంతా కూడా చక్కగా చేప ముక్కలకి పడుతుంది. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి, కారం సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద దీనిని మనము 10 to 15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. అలాగే ఇంకొక స్టవ్ పైన మనం కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు,
1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ మీద వీటిని దోరగా ఆవాలు చిటపట్లాడే వరకు వేయించుకోవాలండి. ఇది వచ్చేసి మనం లాస్ట్లో ఫైనల్గా వేస్తాము. ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి చేపల పులుసుకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ మనకి ఆవాలు కూడా చిటపట్లాడాయి. ఇప్పుడు వీటిని మనము మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను రోట్లో దంచుకుంటున్నాను అనమాట. మనకి ఏదైనా రోట్లో చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి మిక్సీల కన్నా సరే. చూడండి ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుని దంచుకోవాలి. వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా వేయండి, కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనిని ఇలా దంచుకున్న దానిని పక్కకు తీసి పెట్టుకుందాము. ఒకసారి కర్రీ ఉడికింది లేనిది చూసుకుందామండి. కర్రీ మొత్తం రెడీ అవ్వడానికి మనకు ఒక 20 మినిట్స్ వరకు టైం పడుతుంది, లో టు మీడియం ఫ్లేమ్ మీద చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఆయిల్ కూడా పైకి తేలింది కాబట్టి ఈ పౌడర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి గిన్నెను అటు ఇటు కదపండి. ఇలా కదపడం వల్ల మనం వేసిన మెంతి ఆవపిండి ఏదైతే ఉందో అది చక్కగా పులుసుకి చేప ముక్కలకి అన్నిటికీ చక్కగా పట్టి కర్రీ కూడా చిక్కగా అయ్యి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచండి. 2 నిమిషాల తర్వాత కర్రీ అయితే మనకి ఇలా రెడీ అవుతుందండి. ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతుంది. చక్కగా కర్రీ రెడీ అయిపోయింది కదా. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి చక్కగా ఎమ్మీ చేపల పులుసు విత్ గ్రేవీ తోటి రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. చూడండి ఎంత చిక్కగా మనకి గ్రేవీ వచ్చేసిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.